నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ పద్మావతి. ఈ రోజు మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త మరియు శ్రీచక్ర ఉపాసకులు మనకంట శర్మ గారు ఉన్నారు. మరి గురువు గారితో మాట్లాడి ఆషాఢ మాసంకున్న ప్రత్యేకత ఏంటి, ఎందుకని ఆషాఢ మాసంలో నూతన వధూవరుల్ని దూరంగా ఉంచుతారు, దీని గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం. అండ్ మీరు కూడా వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా కంప్లీట్ గా చూడండి, అప్పుడే మీకు కూడా దాని గురించి వివరాలు తెలుస్తాయి. నమస్కారం గురువు గారు. పరమేశ్వరార్పణమస్తు. గురువు గారు, పెళ్లిళ్ళు మే నెలలో అవుతాయి. పర్టికులర్ గా మాట్లాడుకోవాలంటే పెళ్లిళ్ళ సీజన్ అంతా మనకు మే నెలలో జరుగుతుంది. దాని వెంటనే ఆషాఢ మాసం వస్తుంది. నూతన వధూవరులకు మాత్రమే ఎందుకని ఈ ఆచారం? ఆషాఢ మాసంలో రాగానే వీళ్ళని దూరంగా ఉంచుతారు. అమ్మాయిని పుట్టింటికి పంపించడము, అలాగే అత్తగారు ఉన్నప్పుడు ఇంటికి రాకూడదని, వీళ్ళిద్దరు కలుసుకోకూడదని, ఇలాంటి నియమాలు ఎందుకని నూతన వధూవరులకే ప్రత్యేకంగా వీళ్ళకి మాత్రమే విధించారంట. దీని గురించి వివరాలు చెప్పగలుగుతారు? వాస్తవానికి ఏమిటంటే మన ధర్మము అనేటువంటిది అత్యంత గొప్పది. ఎందుకు గొప్పది అంటే మన వాళ్ళు నిర్ణయించిన ప్రతి దానికి కూడా ఒక రీజన్ ఉంటుంది. రీజన్ లేకుండా ఎవరు ఏ పని చేయరు. ఆషాఢ మాసానికంటే ముందు జ్యేష్ఠము, జ్యేష్ఠానికంటే ముందు చైత్రము, వైశాఖము, జ్యేష్ఠం. చైత్ర మాసంలో ఏమవుతాయి? చలి అనేటువంటి తీవ్రత పెరగడం, చెట్లు చిగురించడం, ఆ తర్వాత ఆవకాయలు రావడం, మామిడికాయల నుంచి ఆవకాయలు పెట్టుకోవడం, వేసవకాలం, తదనంతరం వర్షాలు పడడం జరుగుతూ ఉంటాయిగా. అంటే వసంత కోకిల కూస్తున్నప్పుడు చిగుర్లు పడి వేడి అనేటువంటిది ఉద్భవిస్తూ ఉంటుంది. వేడి వచ్చిన తర్వాత ఏమవుతుందంటే వర్షం పడి ఆ వేడిని చల్లారుస్తూ ఉంటుంది. ఎవరైతే నూతన వధూవరులు ఇది వరలో ప్రతి ఒక్కరికి కూడా పొలాలు ఉండేవి, పొలం పనులు చేసుకునేవారు. ఖచ్చితంగా అతను ఉద్యోగం చేసుకుని ఏం చేసుకున్నా పొలం పనులు ఉండేవి. ఒక ఎకరము అరెకరం ఉండేది. పెళ్లిళ్ళు చేసేప్పుడు కూడా మా అమ్మాయికి అరెకరం పొలం ఇచ్చామండి అనేవారు. అంటే పంటలు పండించుకునేవారు. పెళ్లి జరిగిన తర్వాత తొలకరి చిలుకలు పడుతున్నప్పుడు పంట పొలంలో పనులు ఎక్కువ ఉంటాయి. కొత్తగా వివాహం అయిన తర్వాత కొత్త మోజులో భార్య ఉందనే విషయంతో భార్యతో ఇతను పడుకుంటూనే ఉన్నాడు అనుకోండి, రూమ్ లో పొలం పనులు ఎవరు చేయాలి? తండ్రి కొడుకు ఇద్దరు ఉదయం వెళ్ళి పొలం పనులు చేసుకుని వస్తారు ఇదివరకు రోజుల్లో. మరి తొలకరి చెల్లు పడుతున్నప్పుడు పొలంలో ఉన్నటువంటి పనులు చేయడానికి కొడుకు వెళ్ళకుండా తండ్రి ఒకడే వెళ్తే ఇద్దరు చేసే పని ఒకడే చేస్తే కష్టం అయిపోతుంది కదా. అప్పుడు ఇద్దరు చేసే పని ఇద్దరు చేయాలి. ఇతను కొత్తగా వచ్చినటువంటి భార్య మోజులోనే ఉండిపోతాడేమో అని చెప్పి ఈ నెల రోజులు వర్షాలు పైన పంట పొలాలు కొంచెం దూరంగా ఉంటాడు. దీని వల్ల మన వాళ్ళు ఏంటంటే, ఎరా కళ్ళం కొంగట్టుకు తిరుగుతావా, ఇంకా లేవా రావా అని అతన్ని తల్లి మందలిస్తూ ఉంటుంది. నా మొగుడిని అంటారా అనేటువంటి స్వార్థం భార్యకి కలిగి అత్తాకోళ్ళ నుంచి గొడవలు జరుగుతాయి. ఈ అత్తాకోళ్ళ మధ్య గొడవలు జరగకుండా ఉండాలంటే వీరిద్దరిని కూడా కొన్ని రోజులు, అంటే కొత్తగా వివాహం అయిన తర్వాత కొన్ని రోజులు పెడమొహం కొంచెం దూరం పెట్టుకుంటే ప్రేమ కూడా పెరుగుతుంది. ఇప్పుడు మనం కొత్తగా ఫోన్ కొనుక్కున్నాం అనుకోండి, దాన్ని చాలా జాగ్రత్తగా చూస్తాం. దానికి ఒక కవర్ వేస్తాం, దానికి ఒక పౌచ్ చేస్తాం, దానికి ఒక హ్యాండిల్ పెట్టుకోవడానికి ఒకటి వేసుకుంటాం, వెనక కెమెరా తీయడానికి ఒక పౌచ్ పెడతాం, నానా రకాలు పెడతాం. కొత్తగా పెళ్లి చేసుకున్న అమ్మాయిని అలాగే చూసుకుంటారు. 10 సార్లు చూస్తారు ఫోన్, కింద పడకుండా నెల రోజులు చూసుకుంటారు. తర్వాత నుంచి పెద్ద దాని మీద ఇంట్రెస్ట్ ఉండదు. అలాగా ఇతను ఏం చేస్తారంటే ఈ వ్యవస్థను దూరంగా పెట్టడం వల్ల ఇతను పొలం పనులు చేసుకోవడానికి, అంటే తొలకరి జల్లు పడుతున్నప్పుడు వరి నాట్లు వేయడానికి అవకాశం ఉంటుంది. సో భార్య మోజులో కంటే పని మీద కాన్సన్ట్రేషన్ ఉంటుంది. భార్య వచ్చేసరికి అంటే ఒక నెల రోజులు 30 రోజులు అనేసరికి వీరిద్దరి మధ్య కూడా అదే మా ఆవిడ ఏం చేస్తుందో అనేటువంటి ఆలోచన కలుగుతుంది. కొత్తగా పెళ్ళైన మోజు అనేది ప్రేమగా అనురాగం చెందడానికి అవకాశం ఉంటుంది. అందుకని ఆషాఢంలో దూరంగా ఉండండి అంటారు. అప్పుడేమవుతుంది, అత్తగారికి కోడలికి గొడవ ఉండదు. కూతురు తల్లి దగ్గర ఉంటుంది, కొడుకు తండ్రి దగ్గర ఉంటారు. వీళ్ళిద్దరు ఇక్కడ ఉన్నప్పుడు ఏమవుతుంది, అత్తకి కోడలకి ఏంటంటే వీళ్ళు పొద్దునే లేచి ఆయన పనికి ఆయనకి వెళ్తాడు. ఒకవేళ భార్య ఉందనుకోండి, పొలం పని రేపు చూసుకుందాంలే అని భార్యతో ఉంటాడు. అదిగో కొత్తగా పెళ్ళైన దగ్గర నుంచి భార్య మాట ఏంటున్నాడు, అసలు ఆ రూమ్ నుంచి బయటికి రావట్లేదు, మా అబ్బాయి ఇలా ఉండేవాడు కాదు, పొద్దున్న 6 గంటలకి పొలం పనికి వెళ్ళేవాడు అని తల్లి మాట. అదిగో మా ఆయన అంటున్నావా అని చెప్పి భార్య అతనితో మాట్లాడుకుని అత్త కోళ్ళ మధ్య గొడవలు జరుగుతాయి. ఇటువంటి గొడవలు జరగకుండా ఆ ఒక్క నెలని కొంచెం దూరం చేశారు. దాని వల్ల ఆషాఢానికి అంత ప్రాధాన్యత వచ్చింది. పైగా ఆషాఢంలో ఇంకొక ఆనవాయితీ ఉంది. ఆషాఢం అయ్యేసరికి తర్వాత ఈ అబ్బాయి ఎవరైతే కొత్తగా పెళ్లి చేసుకుంటాడో ఈ అబ్బాయి అమ్మాయికి ఆషాఢ పట్టీలు కొనిస్తాడు.
పంటలు పండిన తర్వాత కష్టపడిన తర్వాత భార్య వస్తుందని ప్రేమగా తన నడుస్తూ ఉంటే బాగుంటుందని చెప్పి పట్టీలు కొనివ్వడం ఆనవాయితీ కూడా ఉంది. ఈలోగా ఈ అమ్మాయి ఇంటి దగ్గర ఏం చేస్తుంది, గోరింటాకు పెట్టుకుంటుంది. అవును. అదే తర్వాత నేను మా ఆయన దగ్గరికి వెళ్తాను కదా ఉండాలి అని చెప్పి గోరింటాకు పెట్టుకుని భర్తకి ఇబ్బంది కలగకుండా రమణీయంగా కనబడడానికి నేను గోరింటాకు పెట్టుకుని రెడీ అయ్యాను. ఇతను ఏం చేశాడంటే నెల రోజులు లేదు ప్రేమగా ఉంది, నేను తన యొక్క ప్రేమను వ్యక్తం చేసుకోవడానికి ఇదివరకు ఏంటంటే గిఫ్ట్లు గోపెళ్ళు ఉండేవి కాదు, ఆషాఢ పట్టీలు అనేటువంటి వచ్చాయి. ఆషాఢ పట్టీలు ఖచ్చితంగా ఇచ్చుకుంటారండి, ఇలా ఆషాఢ పట్టీలు ఇవ్వాలి. ఓకే, సో ఆషాఢ మాసంలో అందుకని దూరం పెడతారని అంటారు, కోసం తొలకరి చీరల కోసం. ఓకే, ఇంతే కాకుండా శాస్త్రం ప్రకారం ఇంకేమైనా నియమం ఉందంటారంటే ఆషాఢ మాసంలో ఖచ్చితంగా ఈ నియమాలు పాటించాలి ఇలాంటివి ఏమైనా ఉన్నాయంటారా? ఆషాఢ మాసంలో నియమం ఏంటంటే ఖచ్చితంగా అత్తగారి దగ్గర కోడలు అల్లుడు ఉండకూడదు. వీళ్ళిద్దరి మధ్య ఏంటంటే వైరం అనేటువంటిది ఏర్పడటానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఆ ఒక్క నెల కొత్తగా వివాహమైన వాళ్ళని ఇటు ఆషాఢంలో ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడ పెట్టేయండి, అటు అబ్బాయిని పెట్టడం వల్ల అతను పని చేసుకుంటాడు, ప్రేమ కూడా పెరుగుతుంది. ఇప్పుడు రావణాసురుడి దగ్గర సీత ఉన్నప్పుడు రాముడికి సీత మీద ప్రేమ పెరిగిందా తగ్గిందా? పెరిగింది. ఎందుకు పెరిగింది? ఎప్పుడైతే ఎడం వచ్చిందో ప్రేమ ఖచ్చితంగా పెరుగుతుంది. అదే నా వస్తువు దూరంగా తెచ్చుకోవాలి. మీరు రోజు చదువుతున్న పుస్తకాన్ని ఎవరింట్లోనూ ఫంక్షన్ లో వదిలేశారనుకోండి, పుస్తకం అక్కడ వదిలే మన పిల్లలు చూడండి, ఏదైనా బొమ్మ అక్కడ వదిలేస్తే ఏమంటాడు, అక్కడ బొమ్మ ఉండిపోయింది, అక్కడ బొమ్మ ఉంటుంది, ఎలాగైతే తొల్లలాడతాడో ఆ విధమైనటువంటి ప్రేమ ఉప్పొంగడానికి పెట్టినటువంటి నియమే ఆషాఢం. ఓకే గురుగారు, ఇంకా చివరికి ఒక ప్రశ్న మిగిలిపోయింది. ఆషాఢ మాసంలో ఎవరిని పూజించాలి, ఏ విధంగా పూజించుకోవాలి? అంటే నూతనంగా పెళ్ళైన వధువులు ఉంటారు కదా, ఈ వధువులు ఇంటికి వెళ్ళిన తర్వాత ఎవరిని పూజించడం ద్వారా ఇక్కడ ఉన్న భర్తలు మరింత సురక్షితంగా ఉండడానికి అవకాశం ఉంటుందంటారు? వధూవరులనే కాదండి, ప్రతి ఆడవారు కూడా గౌరీదేవిని ఆరాధించడమే ప్రాధాన్యం. ఓకే, ఎవరన్నా సరే ఆయురారోగ్యంగా దీర్ఘ సుమంగళి భవ ఎందుకంటారు అంటే భర్త బాగుండాలని నానుడు. కాబట్టి గౌరీదేవిని మించినటువంటి ఆరాధ దేవత ఆడవారికి ఇంకొకటి ఉండదు. పైగా చిన్న దూరంగా ఉంటుంది, ఆయన పొలం పనులకు వెళ్తూ ఉంటాడు, పురుగు పుట్రా కుడుతూ ఉంటాయని చెప్పి ఆషాఢంలో అమ్మవారి ఆరాధన ఎక్కువ చేస్తుంటారు. కాబట్టి 98% వరకు కూడా మీరు గౌరీదేవిని ఆచరించడమే పరిపాటి. నిజంగా గురుగారు చాలా చక్కగా వివరించారు. ఆషాఢ మాసంలో ఎందుకని దూరం పెడతారు నుంచి మొదలు పెడితే ఎవరిని పూజించాలి వరకు ప్రతిదీ కూడా చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు, అందరికీ అర్థమయ్యే రీతిలో. ధన్యవాదాలు. పరమేశ్వరార్పణం.